దురందది రివెంజ్ ఇది మాస్టర్ సబ్స్టెన్స్ అంటే ఇలా ఉంటది. స్టోరీ టెల్లింగ్, డెవలప్మెంట్, డీటైలింగ్, మెయిన్లీ ఎమోషనల్ ఇంపాక్ట్. ఒక రెండు విషయాల్లో మటుకు పార్ట్ 1 బీట్ చేసిద్ది, డెఫినెట్లీ ఈజీగా బీట్ చేసిద్ది. బట్ ఆ రెండు విషయాల్లో తప్ప మిగతా అన్నిటిలో ఇది దూసుకుంటూ వెళ్ళి మరి బీట్ చేసిద్ది. మెయిన్గా డ్రామా అయితే ఇందులో సూపర్ ఉంది. నాకు ఊరిది సర్జికల్ స్ట్రైక్ చూస్తున్నప్పుడు ఎలాగైతే ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ క్యారెక్టర్ నుంచి కలిగిందో అది మళ్ళీ ఇప్పుడు కలిగింది. ఒక క్యారెక్టర్స్ పైగా వెళ్ళడానికి, ఆ లైఫ్ గడపడానికి దాని వెనుక అందులో జరిగే విషయాలు చాలా బాగా చూపించారు. బాగా నచ్చింది ఈ పార్ట్. మిగిలిన వాళ్ల గురించి నాకు తెలీదు కానీ నాకైతే పార్ట్ 2 మోర్ గ్రేటర్ అండ్ బెటర్ దాన్ పార్ట్ 1 అని చెప్తాను. సో మచ్ డీటెయిలింగ్, సో మచ్ డెవలప్మెంట్, సో మచ్ ఇంపాక్ట్, సో మచ్ డ్రామా. అసలు స్పై అనే పాయింట్ని టాకిల్ చేసినవే అయితే నెక్స్ట్ లెవెల్. చాలా రియలిస్టిక్గా హ్యాండిల్ చేశారు స్పై అనే పాయింట్ని. దట్స్ ద బెస్ట్ పార్ట్. మేబీ అందువల్లే అనుకుంటా క్యారెక్టర్ కనెక్షన్ బాగా సెట్ అయింది. మేబీ అందువల్లే అనుకుంటా పార్ట్ 1 కంటే బెటర్ 1 అయింది నాకు. ఎందుకనేది కనుక చూస్తే బేసిక్గా రెండు కూడా డిఫరెంట్ టైపే రెండు. అది మోస్ట్లీ అట్మాస్ఫెరిక్ టైపు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఆరాతో మూవ్ అయ్యే మూవీ అదే అక్షయ్ కన్నా స్క్రీన్ మీద ఉన్నంతసేపు సినిమా హై ఉంటే, అక్షయ్ లేకపోతే వీక్గా ఉంటది. దానికి మెయిన్ రీజన్ స్టోరీ ప్రోగ్రెషన్ ఉండదు, ఒకే చోట ఉంటది. స్పై లైఫ్ కంటే కూడా రెహమాన్ డెకత్ లైఫ్ మీదే ఉంటది అనమాట. అందుకే అక్కడ ఆ పోర్షన్స్ మాత్రమే ఎక్కాయి నాకు. ఇక నా ఉద్దేశం రెహమాన్ డెకేత్ క్యారెక్టర్ బాగా రాశారు అనడంట్లేదు, అందులో అంతేమీ ఉండదు కానీ బట్ అక్కడ యాక్ట్ చేసిన అక్షయ్ కన్నా డామినెన్స్ అల్టిమేట్ ఉంటది. అక్షయ్ కన్నా లేకపోతే ఇంకేం లేనట్టే అనొచ్చు. పార్ట్ 1 చాలామంది ఇది చెప్తారు కానీ వాళ్లు మాట్లాడేది కూడా 90% అక్షయ్ యాక్టింగ్ గురించే ఉంటది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మ్యూజిక్. పార్ట్ 1లో తోపు ఉంటది. ఫస్ట్ టైంకి క్యాచీగా అనిపించాయి. ఒక రకంగా సినిమాకి అనదర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆ మ్యూజిక్. ఈ పార్ట్ 2లో కొన్ని ట్రాక్స్ ఉన్నాయి బట్ ఫ్లిపరాచి రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చే ట్రాక్స్ లేవు. ఇక ఈ రెండు తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడితే ఇది రివెంజ్ పార్ట్ ఈజీగా తోసేసిద్ది. పార్ట్ 1 మెయిన్గా డ్రామా రైటింగ్ విషయంలో నేను బేసిక్గా సినిమా గురించి మాట్లాడేటప్పుడు 2 థింగ్స్ చూస్తాను. ఒకటి ఎంత సబ్స్టెన్స్ పెడుతున్నారు అని, ఇంకోటి డ్రామా కనెక్షన్, అదే ఎమోషనల్ ఇంపాక్ట్. ఆ 2 మేజర్ థింగ్స్ ఈ పార్టలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది ఎక్కేసింది. ఆ మల్టిపుల్ రియల్ ఈవెంట్స్కి కనెక్ట్ చేసేది ఒక ఎత్తు అయితే లిటరల్ ఇందులో ఎమోషనల్ సీన్స్ ఎలా కనెక్ట్ అయ్యాయంటే జస్క్రీత్ సింగ్ రంగా ఇంట్రో ఫ్లాష్ బ్యాక్లో కనెక్ట్ అయింది. ఇక మళ్లీ చివర్లో బయటికి వచ్చాయి. ఆ ఫీల్ రిపీటెడ్గా వస్తూనే ఉంది. అలాంటి పోర్షన్స్ పెట్టారు. ఇంట్రో, ఆలం పోర్షన్, క్లైమాక్స్, లైఫ్ ఆఫ్ స్పై అనేది భలే చూపించారు. మొన్న మధ్య తస్కర అనే సిరీస్లో ఒక ట్విస్ట్ వస్తది. అది రియల్లీ చూశాక దిమ్మ తిరిగపోయింది. ఇందులో కూడా అదే యూస్ చేశారు, స్పై లైఫ్ ఎలా ఉంటది అని. బట్ ఈ పార్ట్ 2 అనేది ఆ పాయింట్ అందానికి ఇదొక పెద్ద లైబ్రరీ లాంటిది అనొచ్చు. జస్క్రీత్ సింగ్ లైఫ్ ఇక మారుస్తూనే ఉండడమే, మెమరీస్ని క్లియర్ చేసుకుంటూ ఉండడమే ప్రతి మిషన్ తర్వాత. అంటే ఆ థాట్స్ మైండ్ అంతా ఇందులో ఆదిత్య చాలా బాగా చూపించారు. స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రెషన్ అవుతూనే ఉంటది, సబ్స్టెన్స్ వస్తూనే ఉంటది, చివరిదాకా ఒకే చోట ఉండకుండా. ఇట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ పార్ట్. అయితే మేజర్ ఇక్బాల్ విషయంలోనే పార్ట్ 1 దగ్గరే డౌట్ వచ్చింది. పార్ట్ 2లో డెఫినెట్లీ ఇది వీక్ అయింది అని. కొంత అదే జరిగింది. ఆ క్యారెక్టర్ కొంత ఫంగా చేయాలనో లేక ఏదో తెలీదు కానీ ఒక సీరియస్ ఇంపాక్ట్ అయితే లేదు. అఫ్కోర్స్ ఇది జస్ప్రీత్ సింగ్ సినిమానే, బట్ ఇంట్రడ్యూస్ చేశాక ఇంపార్టెన్స్ కాకపోయినా అట్లీస్ట్ స్కోప్ అయినా ఇవ్వాలి. చాలా తక్కువ సార్లు కనిపిస్తాడు. క్యారెక్టర్స్ రైటింగ్ విషయంలో ఇదొక్కడే నాకు సమ్వాట్ తగ్గింది అనిపించింది. హీరో ఏసేబోయే ఒక మెయిన్ పర్సన్ లాగా ఉండాలి, బట్ ఒక ఇంపార్టెంట్ విలన్ అనే ఫీలే రాదు కానీ అదొకటి తీసేస్తే రైటింగ్లో ఈ సినిమా ఇచ్చిన ఫీలే వేరు. అసలు స్పై లైఫ్ జర్నీ, ఎమోషనల్ జర్నీ, హర్డిల్స్ అన్నీ చూపించారు. పర్ఫార్మెన్సెస్ వైస్ రణ్వీర్ సింగ్ ఆట ఆడేసుకున్నారు. మామూలు ఆట కాదు, మీరు చూడాల్సిందే. రిమైనింగ్ అందరి గురించి ఒకటే యాక్టింగ్, వాళ్లందరూ బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ వైస్ 2-3 ట్రాక్స్ బాగున్నాయి. స్టార్టింగ్లో టైటిల్స్ పడే టైంలో వస్తది
రెండు కూడా ఒకటి ఎగ్జాక్ట్గా హర్షద్ పప్పు రెడీ అవుతుంటాడు అన్నమాట పోడగొట్టుకుని సరిసారియా అనే ఒక ట్రాక్ కూడా వస్తది చాలా బాగా హైలైట్ అయింది అది ఇంకోటి మీకు ఆల్రెడీ తెలుసు సో ఫైనలీ అసలు మిస్ అవ్వద్దు ఇది రివెంజ్నిది సబ్స్టెన్స్ని సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండివా విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థాంక్యూ జై హింద్.